ఈ నీట్ ఉద్యమం చూశాక నాకు ప్రకాష్ రాజ్ గారు అక్కడ ఆయనైతే నేను సమర్థించా ఈ విషయంలో. ఎందుకంటే ఒక సినిమా నటుడు తనకి సంబంధించిన ఫ్యూచర్ కానీ తనకేమవుతుందో అని ఆలోచించకుండా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం, ఆ ట్రక్ మీద నుంచోవడం, అబ్జద్ దుబ్కే వీళ్ళతో నుంచోవడం, ఆ తెగింపుని ప్రదర్శించడాన్ని నేను అభినందించాను. ఎందుకంటే ఆయన కాజ్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఒక పోరాటానికి నిలబడ్డాడు మనిషి. వెనకుండి స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా ఫీల్డ్లో నిలబడ్డాడు. ఐ అప్రిషియేట్ ఇట్. అయితే ఆయనే తెలుసుకోవాల్సిన ఒక అంశం ఉంది. పోక్రి సినిమాలో ఆయనది ఒక డైలాగ్ ఉంటుంది. అరెస్ట్ చేస్తే కొడతా ఉంటే ఏముంది నేను చెప్తాను, ఓ మినిస్టర్ పేరు చెప్తాను, ఆడికి నాకేం సంబంధం ఉండదు, కానీ మీరు ఆడి చుట్టూ తిరుగుతారు వ్యవహారం అంతా, అట్లాగే ఉంటుంది అని. ఇప్పుడు ఇది కూడా అంతే కదా. నీట్ అనేటటువంటిది పేపర్ లీక్ చేసినటువంటి అతను ఒక తండ్రి. ఎందుకంటే తన బిడ్డ పాస్ కాడని గట్టి నమ్మకం ఉంది, అత్యవసర మార్కులోడని, తన దగ్గర డబ్బు ఉంది, అందుకని పేపర్కి సంబంధించిన వాళ్ళని పట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పేపర్ తెచ్చుకున్నాడు. అది చదివించమని చెప్పి ఒకళ్ళకి చెప్పాడు, వాళ్ళు ఇంకో నలుగురికి అట్లా స్ప్రెడ్ అయ్యింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకుంది సిబిఐ. కావాలంటే గవర్నమెంట్ బీజేపీదే ఆయా రాష్ట్రాల్లో కూడా సింపుల్గా అక్కడ ఏ లీకేజ్ జరగలేదు, చెప్పినోడు తప్పుడోడు అనో మొక్క అవసరమైతే ఎదురు కేసు పెట్టేస్తే అయిపోతుంది. ప్రచారం ఇదంతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపెట్టి ఒరిజినల్ అంటున్నారు అని చెప్తే అయిపోతుంది. కానీ అట్లా చేయలే. పట్టుకుంది, అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది, సిబిఐ ఎంక్వైరీ చేసింది. రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు ఉన్నా సరే. కానీ ఇక్కడ ఏం డిమాండ్ అడుగుతున్నారు? నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేసేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇందులో వాళ్ళ ఇంట్లోకి ఏమన్నా స్వార్థానికి వాడుకుంటే ఈ పేపర్ని లీక్ చేసి వాళ్ళు లీక్ చేసి అయితే వాళ్ళ జవాబుదారీ ఖచ్చితం. ఇది నైతికంగా అయితే ఇది వీళ్ళే జవాబుదారీ, దానికి కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకున్నారు లేదు. ఇప్పుడు ఒక కమిషనర్ పరిధిలో ఓ దొంగతనం జరిగింది, కమిషనరు వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేయాలా, తను రాజీనామా చేయాలా? లేదా ఒక ఎమ్మెల్యే పరిధిలో జరిగింది ఒక నేరం, ఎమ్మెల్యే ఆ నేరస్తుని పట్టుకోమని చెప్పాలా, లేకపోతే తను రాజీనామా చేయాలా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రకాష్ రాజ్కైనా అట్లాంటి ఆలోచన ఉంటుందా అంటే సహజంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం యువతరాన్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నాం అందరం.